నమః. రేపు గురువారం గురు పౌర్ణమి. గురు పౌర్ణమి విశిష్టత ఏంటి? ఎవరిని ఎలా పూజించాలో మీకు తెలుసా? హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి పండుగకు విధానం ఉంటుంది. ఫలానా దేవుని పూజించాలి, ఫలానా రీతిలో పూజలు చేయాలనే ఆచారం ఉంటుంది. కానీ గురు పౌర్ణమి రోజు అలా కాదు. గురు సమానులైన వారికి కృతజ్ఞత చెప్పుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే గురు పౌర్ణమి అనేది వేరు వేరు రూపాల్లో సాగుతుంది. మరి ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? అసలు ఆ రోజు ఏం చేయాలి అనే తదుపరి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. పౌర్ణమి ప్రత్యేకత ఏంటి? ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి అంటారు. ఈ సంవత్సరం జూలై 10వ తేదీ గురువారం వచ్చింది. అసలు గురు పౌర్ణమి అంటే అర్థం వ్యాస భగవానుడి జన్మదినం. శాస్త్ర గ్రంథాలలో చెప్పినట్లు ఈ పౌర్ణమి రోజు వ్యాస భగవాను పూజించాలి. అయితే వ్యాస భగవాను చిత్రపటాలు అందరి దగ్గర ఉండవు. కాబట్టి వ్యాసం వేదం వ్యాసాయ నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టి తర్వాత వీలైనసార్లు చదువుకుంటే వ్యాస భగవాను పూజించిన ఫలం కలుగుతుందని వివరిస్తున్నారు. అలాగే గురు పౌర్ణమి రోజు గురువులను పూజిస్తూ నన్ను పూజించినట్లనే స్వయంగా వ్యాస మహర్షి చెప్పారని, కాబట్టి ఈరోజు గురు స్వరూపమైన దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయి రాఘవేంద్రుడు స్వామి పూజన అనాదిగా వస్తున్న ఆచారం అని, మరి వారిని ఎలా పూజించాలంటే దత్తాత్రేయుని ఎలా పూజించాలి? ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు గురు స్వరూపమైన దత్తాస్వామిని శనగలు దారంతో కట్టి దండలాగా అలంకరించాలి. మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపమని, ఈ క్రమంలో ఆ చెట్టు దగ్గర దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చేయాలంటారు. దక్షిణామూర్తి పూజల గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తిని ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం లేదా అభిషేకం చేయడం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్న మేలు జరుగుతుంది. ఈ స్తోత్రం మొత్తం చదవడం వీలు కాకపోతే శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతార దక్షిణామూర్తియే నమః అనే మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపించాలి. షిరిడి సాయిబాబా పూజా విధానం. గురు పౌర్ణమి రోజు షిరిడి సాయిబాబా ఆలయంలో హారతిని దర్శించుకున్న విశిష్ట ఫలితాలు వస్తాయి. షిరిడి సాయి ధునిలో ఎండిన కొబ్బరికాయ వేయడం వల్ల మనకున్న పాపాలు మొత్తం తొలగుతాయని చెప్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆముదం నూనెతో దీపం వెలిగించాలి. భక్తులకు తాలింపు పెట్టిన శనగలు పంచితే విశిష్ట ఫలితాలు లభిస్తాయి. రాఘవేంద్ర స్వామి పూజ. వ్యాస పౌర్ణమి రోజు రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి దర్శనం చేసుకుని మంత్రాక్షతలు తెచ్చుకొని ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వాటిని తీసుకుని వెళితే శుభ ఫలితం ఉంటుంది. ఇలా గురు పౌర్ణమి దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామిని, షిరిడి సాయి ఎవరినైనా దర్శించుకున్న వ్యాస మహర్షిని పూజించిన ఫలం దక్కుతుంది.